హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడికత్తి ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ శాంపిల్స్ తీశాను. శాంపిల్స్ తీసి వాటిల్లో వాల్యూస్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసాము. ఫస్ట్ వాటర్లో 3 వాల్యూస్ చూసుకోవాలని చెప్పాను కదా. ఆ మూడిట్లో ఫస్ట్ ఇది, వీటిల్ని యాంటీ యాక్సిడెంట్ అంటారు. నిన్న చెప్పాను కదా, సేమ్. ఈ వాటర్ ఏంటంటే నెగిటివ్ ఓఆర్పి, అంటే మైనస్లో ఉంటుంది అనమాట. ఓఆర్పి అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ అంటారు. అంటే మన వాటర్లో ఆక్సిడేషన్ ఎంత ఉంది, ఎంత మైనస్లో ఉంది అని తెలియజేసేది. అది మైనస్లో ఉండాలి. మైనస్లో ఉన్న వాటర్ ఏంటంటే ఈ విధంగా ఓఆర్పి డ్రాప్స్ అనేవి వేస్తే పింక్ కలర్లోకి మారిపోతాయి. అప్పుడు పింక్ కలర్లోకి మారింది అంటే అది నెగిటివ్ ఓఆర్పిలో ఉన్నట్టు. ఆ నెగిటివ్ ఓఆర్పిలో ఉన్న వాటరు బాడీకి, మన ఆర్గాన్కి చాలా మంచిది. నెక్స్ట్ రెండోది pH. pH అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజను. ఇప్పుడు ఈ వాటర్లో ఇంకా pH చూడలేదు, చూస్తాము, లైవ్గానే చూద్దాము. ఇది pH సొల్యూషన్. ఇది pH సొల్యూషను. ఇది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది, లేదా కెమికల్ దుకాణాలు ఉంటే మీకు దగ్గరలో అక్కడైనా దొరుకుతుంది. ఇప్పుడు pH ఏంటంటే 7కి బిలో ఉంటే అసిడిక్ అని, 7 అబవ్ ఉంటే ఆల్కలీన్ అని అంటారు కదా. చాలామందికి తెలిసే ఉంటుంది ఈ విషయం. ఇప్పుడు ఈ వాటర్లో pH ఎంత ఉందో చూద్దాము. 3 డ్రాప్స్ వేస్తాను. 1 2 3 3 డ్రాప్స్ pH సొల్యూషన్ వేసాను. ఈ సొల్యూషన్కి ఇది ఏ pHలోకి వచ్చిందో చూద్దాం. చూడండి, పర్పుల్ కలర్, అంటే మన తెలుగులో ఊదా రంగు అంటారు కదా, ఊదా రంగులోకి వచ్చింది. ఈ కలర్ వచ్చిందంటే ఇది ఎగ్జాక్ట్ నేను 9.5 బటన్ ప్రెస్ చేస్తే తీసిన వాటర్. ఇది మీకు లైవ్లోనే చూపించాను. 9.5 pH ఉంది. pH యొక్క వాల్యూ ఎంత ఉండాలి, అది ఎందుకు మంచిది, ఎలా మంచిది అంటే మన రక్తం pH 7 అబవ్ ఉంటుంది. ప్రతి ఆర్గాన్ pH కూడా 7 అబవ్నే ఉంటుంది. అంటే బ్లడ్ pH 7.4, లివర్ 7.4, 7.3, హార్ట్ 7.5 సంథింగ్ ఉంటుంది. ఆ విధంగా ప్రతి ఆర్గాన్ కూడా 7.5 ఉంటుంది, పైన ఉంటుంది. ఆ పైన ఉన్నప్పుడు మనం ఇచ్చే వాటర్ కూడా 7 అబవ్ వాటరే ఇవ్వాలి. pH నువ్వు తక్కువ ఇచ్చావంటే బాడీ అంతా అసిడిక్ నేచర్లోకి వెళ్ళిపోతుంది. మీకు ఎగ్జాంపుల్ కూల్ డ్రింక్స్, థమ్స్అప్లు కానీ మిగతా ఏ అయినా సరే తాగినప్పుడు బాడీ అసిడిక్ నేచర్లోకి వెళ్ళిపోతుంది. అందుకని ఎప్పుడైనా సరే కూల్ డ్రింక్ అనేది అస్సలు తాగకూడదు. ఎంత దాహం వేసినా అలాగే ఉండడం అయినా మంచిది, కానీ కూల్ డ్రింక్ తాగకూడదు. టెంకాయ నీళ్ళు తాగాలి, లేదా మామూలు వాటర్ అయినా సరే తాగాలి. అంతేగాని కూల్ డ్రింక్ ఎప్పుడూ తాగకండి. సో ఈ pH ఏంటంటే 9.5 pH బాడీలో మన బ్లడ్ pHకి కన్నా ఎక్కువ ఉంది కదా. బ్లడ్ మూమెంట్ అనేది ఈ pH వల్ల ఫ్రీగా ఉంటుంది. పైగా అసిడిక్ నేచర్లోకి వెళ్ళకుండా ఉంటుంది, అంటే రక్తం చిక్కబడకుండా ఉంటుంది. నెక్స్ట్ మూడోది, ఇది మైక్రో క్లస్టరింగ్ అంటారు. ఇప్పుడు మీ ఇంట్లో పసుపు అనేది వంటింట్లో అతి సాధారణంగా ఉండే వస్తువు. మీ వాటర్లో ఒకసారి పసుపు వేసుకొని చూడండి. పసుపు వేసుకొని చూసినప్పుడు కొంచెం పసుపు వేసి అందులో మీరు తాగే వాటర్ వేయండి. వాటర్ వేస్తే అది ఎల్లోగానే ఉంటుంది. ఈ విధంగా రెడ్డిష్లోకి రాదు, లైట్గా ఆరెంజ్లోకి రాదు. మామూలుగా పసుపు ఏంటంటే పసుపు కొమ్మను మనం బ్రేక్ చేసి చూసినప్పుడు లైట్ రెడ్డిష్లో ఉంటుంది, అంటే ఎర్రగా ఉంటుంది. కానీ మనం వాడే పసుపు మనం మామూలు నీళ్ళల్లో వేస్తే అది ఎల్లోగానే ఉంటుంది తప్ప ఈ కలర్లోకి మారదు. కావాలంటే ఈ వీడియో చూశాక మీరు చెక్ చేసుకోండి, ఈ కలర్లోకి మారదు. ఈ వీడియోని ఓపెన్ చేసి మీ ఇంట్లో పసుపుకి వచ్చిన కలర్కి చెక్ చేయండి. అప్పుడు మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. దీన్నే మైక్రో క్లస్టరింగ్ అంటారు. అంటే పసుపులోని గుణాలు ఈ ఎనర్జీ కంబైన్ డివైస్ నుంచి వచ్చిన వాటరు ఎలా అబ్జర్వ్ చేసుకునిందో సేమ్ అలాగే మనం తీసుకున్న ఆహారాన్ని కూడా అబ్జర్వ్ చేసుకొని 100కి 100% మన బాడీలోకి, మన రక్తంలోకి సాఫీగా వెళ్ళేలా చేస్తుంది. సో అందుకనే మైక్రో క్లస్టరింగ్ అనేది వాటర్లో ఉంటే మన బాడీ ఎలాంటి డిసీజ్కి లోను కాకుండా ఉంటుంది. దీని గురించి ఇంకా డీటెయిల్గా వీడియోలు రోజుకు ఒకటి పెడతాను. దయచేసి ఈ పసుపు టెస్ట్ మాత్రం మీ ఇంట్లో పసుపు ఉంటుంది కాబట్టి చెక్ చేయండి. ఈ కలర్లోకి రాదు, అంటే అది మామూలు నీళ్ళు కాబట్టి ఈ కలర్లోకి రాదు. అంటే మీ బాడీ మీరు తిన్న ఆహారం పసుపుని ఆహారంగా అనుకుంటే
మీ బాడీ ఆ ఆహారాన్ని అబ్జర్వ్ చేసుకోవట్లేదు. ఈ విధంగా మారిందనుకోండి, ఆరెంజ్ కానీ లైట్ రెడ్ కానీ ఖచ్చితంగా మీ వాటర్ మంచిదని అర్థం. ఒకసారి చెక్ చేసుకొని కామెంట్ పెట్టండి.